కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత పార్టీతో పాటు అధికార పార్టీ పైన జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి 4 సీట్లు రావడం కూడా కష్టమని, సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమేనన్నారు. తాను అన్నది నిజమవుతుందని, తన నాలుకపై మచ్చలున్నాయని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాబీల్లో అధికార పార్టీపై జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ 4 నుంచి 5 సీట్లకు మాత్రమే పరిమితమవుతుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్లతో పాటు మరో 2 గెలుస్తారని తేల్చేశారు. సీఎం కేసీఆర్ కి కూడా ఓటమి తప్పదని భవిష్యవాణి చెప్పేశారు. ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. పార్టీలు మారి అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను, ఎంపీలను రాజీనామాలు చేయించి ఎన్నికలకు పోతే టీఆర్ఎస్ పరిస్థితి తేలిపోతుందన్నారు. నాడు హవాలో గెలిచారని, వచ్చే ఎన్నికల్లో ఆ పరిస్థితి లేదన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తాను చెప్పినవన్నీ నిజమవుతాయని, తన నాలుకపై మచ్చలున్నాయంటూ చెప్పుకొచ్చారు. ఎన్నికల ముందు తెలంగాణ ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది నిజమేనన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తాను 2011లో మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకొచ్చినప్పుడు మిగతా తెలంగాణ మంత్రులు కూడా పదవులకు రాజీనామాలు చేసి ఉంటే సోనియా గాంధీ నాడే తెలంగాణ ఇచ్చేదని చెప్పారు. అప్పుడు తెలంగాణ వస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేదని చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఏపీలో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంలో ఉండేదన్నారు. ఇదే విషయాన్ని నాడు జానారెడ్డితో చెబితే తన స్ట్రాటజీని జానా పట్టించుకోలేదన్నారు. ఎన్నికల ముందు తెలంగాణ ప్రకటన చేయడంతో కాంగ్రెస్ నష్టపోయింది నిజమేనని చెప్పారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ ప్రకటన చేసే నాటికి తెలంగాణ నాయకులుగా టీఆర్ఎస్ నేతలు ప్రజల్లో పేరు తెచ్చుకున్నారని చెప్పారు. దీంతో తెలంగాణ ఇచ్చిన వారికి కాకుండా తెలంగాణ తెచ్చిన వారిగా టీఆర్ఎస్ నేతలు మెజారిటీ సీట్లు సాధించారన్నారు. అయినా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.